మనకి. సార్ ఇప్పుడు అంటే అందరూ పూత రాలిపోవడం పెద్ద సమస్యగా పరిగణిస్తారు. సో అట్లాంటి క్రమంలో పూత రాలిపోవడానికి ప్రధాన కారణం చలియేనా, లేకపోతే వేరే ఇతర కారణాలు ఏముంటాయి జనరల్? చలేం కాదండి. ఇప్పుడు మనకేముంటుందంటే, మీరు ఒక మామిడి గెల తీసుకున్నట్టయితే, గుత్తి తీసుకున్నట్టయితే దాంట్లో ఒక 3000 నుంచి 4000 పుష్పాలు ఉంటాయండి. ఆ 3000-4000 పుష్పాల లోపల మనకి 99% మేల్ ఫ్లవర్సే ఉంటాయి. అది 0.01 మనకు పర్సెంట్ సెట్ అవుతుంది. అదే అంటే మనకి ఏంటంటే ఆ సెట్ కావాలి, మన ఫిమేల్ ఫ్లవర్స్ పెరగాలి. అంటే ఫిమేల్స్ పెరగాలంటే అప్పుడు మనం ఏమని చెప్తామంటే, జస్ట్ పూత బిఫోర్ అంటే ఒకవేళ ఇట మొక్కలు హెల్తీగా ఉన్నాయనుకోండి, ఏ సమస్య ఉండదండి. దాంట్లోనే అంటే మొక్కలు కూడా చాలా హుషారుగా ఉంటాయండి. దానిలో ఉండేటువంటి పోషక పదార్థాలను బట్టి నేను పూత ఎలా రావాలి, నేను ఎన్ని కాయలు నిలుపుకోవాలి అన్నది కూడా ఎవ్రీథింగ్ ఆ మొక్క డిసైడ్ చేసుకుంటుందండి. అందుకొరకు మనం మొక్కను మనం బలంగా తయారు చేయాలండి. జూన్ జూలైలో గిట్ట మీరు బలంగా తయారు చేసినట్టయితే మనకి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా తట్టుకొని బాగా వచ్చేటట్టు. అంటే ఈ మనకేమవుతుందంటే, ఈ మొగ పుష్పాలు రాలిపోయినంత మాత్రాన మనం వర్రీ కావాల్సిన పని లేదు. కానీ మరి మన ఈ ద్విలింగ పుష్పాలు మాత్రం సెట్ కావాలి. సెట్ అయితేనే మనకి దిగుబడి ఎక్కువ పొందేటువంటి అవకాశం ఉంటుందండి మనకి.